హాయ్, నేను చంద్రమౌళి. యూపీఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్లకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సో మనము రీసెంట్గా వార్తల్లో ఉన్న రష్యా యుక్రెయిన్ వార్ గురించి చర్చించుకుందాం. రీసెంట్గా ఈస్టర్ సందర్భంగా రష్యా యుక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. సో ఎప్పుడైతే ఈ ఈస్టర్ ఎండ్ అయిందో రష్యా యుక్రెయిన్పై దాడి చేసింది. మరి రష్యా యుక్రెయిన్ వార్ 2022లో స్టార్ట్ అయింది. సో మరి మనం ఇక్కడ యుఎస్ఏ వచ్చేసి ఇనిషియల్గా యుక్రెయిన్కు సపోర్ట్ చేస్తూ వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యుక్రెయిన్కు శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలంటూ యుక్రెయిన్పై ఒత్తిడి తెస్తుంది అమెరికా. సో ఈ రెండు పెద్ద దేశాల మధ్య యుక్రెయిన్ తన 20% భూభాగాన్ని కోల్పోవలసి వచ్చింది. అండ్ ఎకనామిక్ క్రైసిస్ కూడా ఏర్పడ్డది యుక్రెయిన్లో. మరి 2022లో వార్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎప్పుడైతే యుక్రెయిన్ నాటోలో చేరుతున్నట్టు ప్రకటించడంతో రష్యా యుక్రెయిన్పై దాడి చేసింది. సో మనము ఈ సందర్భంగా నాటో గురించి తెలుసుకుందాం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఒక అంతర్ప్రభుత్వ మిలిటరీ వ్యవస్థ, అంటే ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయితే దాని ఆరిజిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు నాటో ఫామ్ కావడానికి రీజన్ ఏంటి అని తెలుసుకుందాం. ఎప్పుడైతే వరల్డ్ వార్ ఎండ్ అయిందో ఆ సందర్భంగా కోల్డ్ వార్ జరిగింది. ఈ కోల్డ్ వార్ సందర్భంగా రెండు పవర్ బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఒకటి వచ్చేసి సోవియట్ యూనియన్, రెండోది వచ్చేసి యుఎస్ఏ. అయితే ఈ సోవియట్ యూనియన్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీల వల్ల తమ కమ్యూనిస్టు భావజాలాన్ని యూరోపియన్ నేషన్స్పై రుద్దడం వల్ల 1949లో వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కలిపి నాటోగా ఏర్పడ్డాయి. మరి ఈ నాటో హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రజిల్స్, బెల్జియం. సో ఇక్కడ ఆర్టికల్ 5 అనేది చాలా ఇంపార్టెంట్ నాటోలో. ఇది కలెక్టివ్ డిఫెన్స్. ఈ కలెక్టివ్ డిఫెన్స్ అనేది మనకి ఏ సంస్థలో కానీ ఏ ఆర్గనైజేషన్లో కనబడదండి. ఒక దేశంపై దాడి అన్ని దేశాలపై దాడిగా పరిగణిస్తుంది ఆర్టికల్ 5. సో మనకు ప్రారంభ దేశాలు వచ్చేసి నాటోలో 12 నేషన్స్ ఉన్నాయి. మరి 31 దేశంగా ఫిన్లాండ్ ఏర్పడ్డది, 32వ దేశంగా స్వీడన్ ఏర్పడ్డది. ప్రారంభ దేశాలు 12, ప్రస్తుత దేశాలు వచ్చేసి 32. సో మనము ఒకసారి యూరోపియన్ మ్యాప్ను గమనిద్దాం. ఇక్కడ చూడండి, 1991 ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైందో, డిసింటిగ్రేట్ అయిందో, ఈ ఈస్ట్ యూరోపియన్ నేషన్స్ ఎక్కువగా నాటోలో చేరడం జరిగింది. మరి ఇక్కడ నాటోలో చేరడం వల్ల నాటో ఇక్కడ ఈ బార్డర్లో మిలిటరీ వ్యవస్థను ఎక్కువ డెవలప్ చేసింది. సో రష్యా దీన్ని సెక్యూరిటీ థ్రెట్గా భావించింది. మరి యుక్రెయిన్ చూసుకున్నట్టయితే ఇది కూడా రష్యా అండ్ ఇటు బ్లాక్ సీకి బార్డర్గా ఉంది. సో బ్లాక్ సీ అనేది రష్యాకు చాలా స్ట్రాటజిక్ ప్లేస్. ఇక్కడ బ్లాక్ సీ నుంచి బాస్ఫరస్ స్ట్రేట్ నుంచి డార్డానల్ స్ట్రేట్ వరకు, ఆ డార్డానల్ స్ట్రేట్ నుంచి మెడిటరేనియన్ సీకి యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ వాణిజ్యపరంగా ఇది చాలా ఇంపార్టెంట్. సో బ్లాక్ సీ వద్ద కూడా రష్యా నావల్ ఎక్సర్సైజ్ని నిర్వహించి ప్రపంచానికి తన సత్తాను చాటుతూ ఉంటుంది రష్యా. మరి ఈ సందర్భంగా మనము బ్లాక్ సీ చుట్టూ ఉన్న దేశాలను ఒకసారి గమనిద్దాం. నార్త్ వచ్చేసి యుక్రెయిన్, నార్త్ ఈస్ట్ వచ్చేసి రష్యా, ఈస్ట్ వచ్చేసి జార్జియా, వెస్ట్ వచ్చేసి రొమేనియా అండ్ బల్గేరియా, అండ్ సౌత్ వచ్చేసి టర్కీ. మనం ఇక్కడ యుక్రెయిన్ చుట్టూ ఉన్న దేశాలను కూడా చూద్దాం ఒకసారి. యుక్రెయిన్ నార్త్ వచ్చేసి బెలారస్, వెస్ట్ వచ్చేసి పోలాండ్, స్లోవేకియా, హంగేరీ.
అండ్ సౌత్ వెస్ట్ వచ్చేసి రొమేనియా అండ్ మాల్డోవా, అండ్ నార్త్ ఈస్ట్ వచ్చేసి రష్యా. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.